హలో అండి, వెల్కమ్ బ్యాక్. నేను ఇప్పుడు శ్రీకృష్ణుడి ఆలయం దగ్గర ఉన్నాను. ఈ టెంపుల్ వచ్చేసి బోడుప్పల్ రవీందర్ రెడ్డి కాలనీలో ఉందండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ చుట్టుపక్కల అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ట్రాఫిక్ గోల్ అది ఎక్కువ లేకుండా. ఇలా మనం గుళ్ళోకి ఎంటర్ అవుతూనే వినాయకుడి మూర్తి ఒకటి కనిపిస్తుంది. ఈ ఆలయంలో కృష్ణుడితో పాటు మిగతా దేవతామూర్తులు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఈ కింద ప్రాంగణం అలాగే పై అంతస్తులో కూడా దేవతామూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో సాయిబాబా, ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ గుడి లోపల కూడా మనకి ఏరియా వైజ్ కూడా ఎక్కువగానే ఉందండి. చాలా పీస్ఫుల్గా ఉంది. చక్కగా కూర్చొని మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఉండడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇలా బయటికి వచ్చి మెట్లపై నుండి పైకి వెళ్తే మనకి శ్రీకృష్ణుడి ఆలయం ఉంటుందండి. అలాగే ఇక్కడ శివాలయం కూడా ఉంది. కృష్ణుడి ఆలయం. ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయండి. అలాగే విశిష్టమైన రోజులు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా చేస్తారు పూజలు. కృష్ణుడి ఆలయాలు కాస్త మనకి తక్కువగానే కనిపిస్తాయి కదండి. అందులోనూ కృష్ణుడితో పాటు ఇలా మిగతా దేవతామూర్తులను ఒకే చోట చూడటం అనేది చాలా హాయిగా అనిపిస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం. ఇలా ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. అంటే ఎటువంటి శబ్దాలు హడావిడి లేకుండా అంతా చాలా ప్రశాంతంగా ఉంది గుడి అంతా. అంతేకాకుండా ఈ గుడి ఆవరణలో మనకి అందరు గురువులు ఒకే చోట ఉన్నారండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు కానీ, హనుమాన్ కానీ, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, ఇలా మనకి గురువులందరూ ఒకే చోట కనిపిస్తున్నారు ఇక్కడ. ఎంతసేపు అయినా హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చండి. అంత పీస్ఫుల్గా ఉంది. ధ్వజస్తంభం. కిందకి వచ్చాక మనకి ఇక్కడ నవగ్రహాలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవతల ప్రతిమలు కూడా ఉన్నాయండి. సో ఇటు పక్కగా మనకి కుడివైపు వెళ్తే కనుక పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. రావి చెట్టు కింద మనకి ఈ ప్రతిమలను ప్రతిష్ఠించడం జరిగింది. నాకు మాత్రం ఇక్కడికి రావడం చాలా ఆనందాన్ని కలిగించిందండి. నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీరందరూ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ, నా పేరు సంధ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.